గురుకుల పాఠశాలల్లో చదవడాన్ని ఒకప్పుడు అదృష్టంగా భావించేవారు. అక్కడ ఉంటే విద్య, వికాసం, ఆరోగ్యం ఖాయమని చెప్పుకునేవారు. 2020 తర్వాత మాత్రం పరిస్థితులు మారాయి. గురుకులాల పేర్లు చెబితే మా కొద్దీ చదువులు బాబు అని పిల్లలు ముక్కున వేలేసుకుంటున్నారు. కొత్త ప్రభుత్వాలు వచ్చినా ఆశ్రమ పాఠశాల విద్యార్థుల తలరాత మారడం లేదు. విపక్షంలో ఉన్నప్పుడు విమర్శించడం, అధికారానికి రాగానే విద్యార్థుల బాధలను పట్టించుకోకపోవడం మామూలుగా అయిపోయింది. తెలంగాణలో గురుకుల సంక్షేమ పాఠశాలలు అధ్వానంగా తయారయ్యాయి. ప్రభుత్వ అలసత్వం, అధికారుల నిర్లక్ష్యంతో ఏడాదిలోనే గురుకులాల పరిస్థితి దారుణంగా మారింది. ప్రభుత్వంలో సంబంధిత శాఖలకు మంత్రి లేకపోవడంతో కొందరు అధికారులు ఆడింది ఆటగా పాడింది పాటగా నిర్వహణ సాగుతోంది. అనాలోచిత నిర్ణయాలు విద్యార్థులు, ఉపాధ్యాయులను ఆగం చేస్తున్నాయి. అడ్డగోలు విధానాలతో గందరగోళంగా మారిన గురుకులాల్లో విద్యార్థులు ప్రాణాలు కోల్పోయే దుస్థితి నెలకొంది. కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడగా మరికొందరు ఆహారం కలుషితమై మృతి చెందారు. రాష్ట్రంలో ఎప్పుడు ఏ గురుకుల వసతి గృహంలో ఏ వార్త వినాల్సి వస్తుందో అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదలకు మెరుగైన విద్య అందించాల్సిన పాఠశాలలు ఇప్పుడు విద్యార్థులను పొట్టన పెట్టుకుంటున్నాయి. రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో చదువు సంగతి దేవుడెరుగు, పిల్లలు ప్రాణాలతో బతికుంటే చాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గురుకులాల దీనస్థితి చూస్తే బాసర సరస్వతి తల్లి మనసు తల్లడిల్లుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ బువ్వ మేం తినలేం, మమ్మల్ని తీసుకెళ్లండి అని విద్యార్థులు తల్లిదండ్రులు వేడుకుంటున్నారని ఆయన ఇటీవల వ్యాఖ్యానించారు. విషాహారం తిని వాంకిడి గురుకుల విద్యార్థిని మరణించిన ఘటనను మరొక ముందే ఇలాంటివి పునరావృతం కావటం సిగ్గుచేటని ఆయన అన్నారు. ఒకప్పుడు గురుకులాల్లో సీట్ల కోసం విద్యార్థులు క్యూ కట్టేవారని, ఇప్పుడు అదే గురుకులాల నుంచి ఇంటిబాట పట్టేందుకు క్యూ కడుతున్నారని మాజీ మంత్రి చెప్పారు. కాంగ్రెస్ ఊదరగొట్టిన మార్పు ఇదేనా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 1023 గురుకుల పాఠశాలలు, కళాశాలలు వివిధ సంక్షేమ శాఖల పరిధిలో పనిచేస్తున్నాయి. వీటిలో 662 విద్యా సంస్థలు అద్దె భవనాల్లో కొనసాగుతుండగా వీటికి 13 నెలలుగా 450 కోట్లకు పైగా అద్దె బకాయిలున్నాయి. ఆయా భవనాల యజమానులు తాళాలు వేస్తామని బెదిరించడంతో పాఠశాలల ప్రారంభానికి ఒక్కరోజు ముందు సర్కారు 3 నెలల అద్దె చెల్లించింది. అలాగే విద్యా సంవత్సరం ప్రారంభమై చాలా రోజులైనా కాంట్రాక్టర్లను నియమించకపోవడంతో పిల్లలకు యూనిఫారాలు, టైలు, బెల్ట్లు, బూట్లు, స్కూల్ బ్యాగులు ఇంతవరకు అందలేదు. ఎస్టీ గురుకులాల్లో గత ఏడాది ఇచ్చిన యూనిఫారాలతోనే విద్యార్థులు నెట్టుకొస్తున్నారు. ఎస్సీ గురుకులాల్లో అయితే 3 ఏళ్లుగా విద్యార్థులకు యూనిఫామ్స్ అందించలేదు. ఈ తెలంగాణ ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం మరి గురుకులాల అన్నిటిని కూడా మరి తీవ్రంగా గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల మరి ఆహార విషయమై కూడా ఇప్పటి వరకు మరి 450 కోట్ల వరకు మరి కాంట్రాక్టర్లకు మరి అద్దె బకాయిలు ఉన్నటువంటి సందర్భంలో మరి కాంట్రాక్టర్లు అందరూ కూడా చేతులెచ్చేసేటువంటి సందర్భం ఉంది. మరి తద్వారా మరి ఏదైతే పౌష్టికాహారం అందిస్తూనే పిల్లలు మరి గొప్పగా చదువుకున్నటువంటి మరి గురుకులాల్లో చదివేటువంటి పేద బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థుల చదువు మీద మరి తీవ్రమైనటువంటి ప్రభావం పడే అవకాశం ఉంది. మరి దీన్ని వెంటనే ప్రభుత్వం గుర్తించి ఇప్పుడు కూడా కనీసం విద్యాశాఖ మంత్రి కూడా లేనటువంటి దుర్మార్గం పరిస్థితుల్లో ఈ ప్రజాప్రభుత్వం ఉంది. వెంటనే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి మరి కాంట్రాక్టులకు చెల్లింపులు ఏదైతే ఉందో మరి వాటి అన్నింటిని కూడా చెల్లించి మరి విద్యార్థులందరికీ కూడా నాణ్యమైన భోజనం అందించాలని కూడా మేము విద్యార్థి సంఘాల ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ గురుకుల పాఠశాలల్లో ఇప్పటికే కొన్ని చోట్ల అధ్వాన పరిస్థితులు ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో కొన్ని గురుకుల పాఠశాలల విద్యార్థులకు సరైన వసతులు లేవు. ఇటీవల కోరుట్ల నియోజకవర్గంలో గురుకుల పాఠశాలల విద్యార్థులు చనిపోవటం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఇక ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైంది. అయితే విద్యార్థులకు యూనిఫామ్లు అందలేదు. గతేడాది యూనిఫామ్తోనే విద్యార్థులు నెట్టుకొస్తున్నారు. కోరుట్ల నియోజకవర్గంలో ఇటీవల గురుకుల పాఠశాలలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సందర్శించారు. అయితే అక్కడ విద్యార్థులకు మంచి భోజనం పెట్టడం లేదని వారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇదే సమయంలో కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడంతో
భోజనాలు ఆపేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా గురుకుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేవు. పౌష్టికాహారం సరిగా అందించకపోవటం వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇదే సమయంలో డ్రాప్అవుట్స్ కూడా ఎక్కువే ఉంటున్నాయి. దీనిపై కరీంనగర్ జిల్లాలో విద్యార్థి సంఘం రాష్ట్ర సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవనాలకు అద్దె చెల్లించకపోవటం, పౌష్టికాహారం ఇవ్వకపోవటంపై మండిపడుతున్నారు. ఇటీవల కాస్మోటిక్ ఛార్జీలు పెరిగాయంటూ కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారని, కానీ క్షేత్రస్థాయిలో అలాంటిదేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థలను బలహీనపరిచే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి చేస్తుందని చెప్పి రుజువవుతోంది. గత 6 నెలలుగా రాష్ట్రంలో ఉన్న 1000 పైచీలకు ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కళాశాలలు మెనూ ప్రకారం భోజనం అందడం లేదు. ఇది దుర్మార్గకర విషయం. అంతేకాకుండా రాష్ట్రంలో 1000 పైచీలకు ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఉంటే 600 పైచీలకు పాఠశాలలు, కళాశాలలు అద్దె భవనాలు ఉన్నాయి. అద్దె భవనాలు కూడా దాదాపు 450 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల ఆ బిల్డింగ్ల ఓనర్లు ఖాళీ అని చెప్పి పదే హెచ్చరిస్తూ ఉన్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తామని చెప్పి పదే ప్రగల్భాలు పలికే కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు కాస్మోటిక్ ఛార్జీలు పెంచామని చెప్పి సంబరాల పేరిట సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పి సంబరాల పేరిట ప్రభుత్వ పాఠశాలలకి, కళాశాలలకి మంత్రులు, ఎమ్మెల్యేలు, గౌరవ కలెక్టర్లు వెళ్ళి, అధికారులు వెళ్ళి పిల్లలతో భోజనం చేసి ఫోటోలు దిగి ఫోజులు ఇచ్చిన మాట వాస్తవం కాదని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. పరిస్థితులను చక్కబెట్టకపోతే మరిన్ని సమస్యలు తప్పవని క్షేత్రస్థాయిలో వినిపిస్తున్న మాట.